ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని జీవిత లక్ష్యం అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఎచ్చోట అన్ని రకముల శక్తులు, బలము, క్రియాశీలత, ఉత్తేజము కూడా పొడసూపకుండి సంపూర్ణ శూన్య స్థితి యందు మనుష్యుడు ప్రవేశించునో అదే చేరదగిన లేదా సాధింపగలిగిన జీవిత లక్ష్యము. దీనిని ఒక పటము రూపమున విశదీకరింపచూచితిని. సి కేంద్రముగా రచించిన ఏకకేంద్ర వృత్తములో రమారమి మన పురోగమనందు దాటునట్టి వివిధ ఆధ్యాత్మిక స్థితులను తెలుపును. అత్యంత బాహ్య వృత్తము నుండి మన పయనం ఆరంభించి తదనంతర దశ ప్రాప్తించుటకు ప్రతి వృత్తమును దాటుచు కేంద్రము వైపు పోవుదుము. ఇది అత్యంత విస్తారమైనది. నేను మోక్షమును గూర్చి ప్రస్తావించినచో అది అత్యంత దూరస్థమనియు పెక్కు జన్మలు విడువని పట్టుదలతో ప్రయత్నములతో గాని పొందరానిదనియు ప్రజలు ఊహింతురు. పటములో మోక్షస్థితి 2వ 3వ వృత్తముల మధ్యనున్నది. మోక్ష సాధనకే మనము దాటవలసిన వివిధ స్థితులను దాదాపు 1.5 వృత్తములలో సాధించనగును. మోక్షము తేలికగా సాధించదగినదే కాదని సాధారణముగా నమ్ముదురు. కానీ పైన చెప్పిన దానిని బట్టి మోక్ష స్థితి వరకు వచ్చిన పిమ్మట ఇంకనూ సాధించవలసినది ఎంతయున్నదో రమారమిగా తెలియవచ్చును. బాబూజీ గారు ఏం చెప్తున్నారు అంటే, మన అంతిమ స్థితి అంటే మనం చేరవలసినటువంటి గమ్యము ఎక్కడైతే అన్ని రకాలైనటువంటి శక్తులు, బలము, క్రియాశీలత, ఉత్తేజము అన్నీను పూర్తిగా ఏమీ లేకున్నట్టుగా ఈ సంపూర్ణ శూన్య స్థితి లోపల ఎప్పుడైతే మనిషి ప్రవేశిస్తాడో అదే చేరదగిన లేదా సాధింపగలిగినటువంటి జీవిత లక్ష్యము. దీన్ని బాబూజీ గారు ఒక చిత్రపట రూపంలో మనకి విశదీకరించి అంటే తెలిపినారు ఏ రకంగా ఉంటుంది అనేది. అది సి అనేది కేంద్రమైతే ఆ కేంద్రాన్ని బట్టి ఎన్నో అనేక వృత్తాలు ఉన్నాయన్నమాట దాని చుట్టూతల. అన్నీ ఏమంటే మనము పురోగమించవలసినటువంటి మార్గము లేదా దాటవలసినటువంటి వృత్తాలు, స్థితులు మన అంతిమ లక్ష్యాన్ని చేరేదానికి. అత్యంత బాహ్య వృత్తము నుండి మనము మన ప్రయాణాన్ని ఆరంభించాలి, మొదలుపెట్టాలి. తర్వాత మనకి ఒక్కొక్క స్థితులు, దశలు అంటే మనకి ప్రాప్తి అవుతూ వస్తాయన్నమాట. దాన్ని దాటుతూ మనము కేంద్రం వైపుకి వెళ్తామన్నమాట మన ప్రయాణం. బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, ముక్తి గురించి ప్రస్తావించిస్తే అందరు ఏమనుకుంటారు, చాలా అది దూరం ఉంది, ఆ స్థితి చాలా దూరమైనటువంటిది, చాలా మనం చేరుకోవాలంటే చాలా ఏళ్ల శ్రమ, జన్మల శ్రమ కావాల్సి వస్తుంది అని అనుకుంటారు. కాకపోతే ఈ పటంలో బాబూజీ గారు చూపించినటువంటి పటంలో ఏంటంటే, ఆ పటంలో ముక్తి అనేటువంటి స్థితి ఏముంది కదా, అది 2-3 వృత్తాల మధ్యలో ఉంది అని. అంటే ముక్తి సాధన కోసము మనము దాటవలసినటువంటి వివిధ స్థితులను దాదాపు 1.5 వృత్తంలో సాధించేదానికి అవుతుంది. బాబూజీ గారు ఇక్కడ ఏమి ఇచ్చినారంటే, ముక్తి ఒక తేలికగా సాధించదగినటువంటిది కాదని సాధారణంగా అందరూ నమ్ముతారు కదా. కాకపోతే పైన చెప్పిన దాన్ని బట్టి ముక్తి వరకు వచ్చిన తర్వాత ఇంకా సాధించాల్సినది ఎన్నో ఉన్నాయి అని. అంటే బాబూజీ గారు ఈ చిత్రంలో ఏం చూపించినారంటే, మాయ యొక్క వలయాలన్నమాట. 5 మాయా వలయములు 5 ఉన్నాయన్నమాట. తర్వాత అహంకారపు వలయంలో 11 ఉన్నాయన్నమాట. తర్వాత కేంద్రమండలం, ఆ కేంద్రమండలం లోపల 7 జ్యోతిర్మయ వృత్తాలున్నాయి. అది బాబూజీ గారు. తర్వాత కేంద్రం వస్తుంది అని చెప్పారు. అంటే ముక్తి అనేది ఇప్పుడు బయట ఉండేటువంటి ఈ మాయా అనేటువంటి వలయము లోపలి రెండవ
వృత్తము తర్వాతది మనకి ఏంటి అంటే ముక్తి అనేది. కాబట్టి ముక్తి పొందాలంటే 1.5 వృత్తము దాటితే చాలు, తర్వాత ముక్తిని పొందేదానికి సాధ్యము అని. ముక్తి స్థితిని పొందిన తరువాత ఇతర వృత్తములు దాటుచు మనము 5వ వృత్తము వరకు పోవుదుము. ఇది అవ్యక్త గతి అను దశ. ఈ దశయందు మానవుడు మాయా పరిమితుల నుండి సంపూర్ణముగా ముక్తుడై ఉండును. ఈ స్థితి వరకు పూర్వకాల మహర్షులలో కొలది మంది మాత్రమే పోగలిగిరి. వారిలో జనక మహారాజు ఒకడు. అతడు సాధించిన స్థితి ఎంత గొప్పదిగా భావింపబడిననగా ఆ కాలపు ప్రముఖ మహర్షులు కూడా తమ పుత్రులను శిష్యులను జనకుని వద్దకు శిక్షణ కొరకు పంపుచుండిరి. నా రచించిన రాజయోగ ప్రభావం అను పుస్తకమును వర్ణించినట్లు ఇప్పుడు హృదయ మండలము దాటితిమి, 5వ వృత్తము దాటి మనోమండలమును ప్రవేశింతుము. ఇక్కడ బాపూజీ గారు ఏం చెప్తున్నారంటే, ముక్తి స్థితిని పొందిన తర్వాత ఇంకా వేరే వేరే వృత్తాలు ఉన్నాయి కదా, దాన్ని దాటుతూ మనం ఏంటంటే 5వ వృత్తం దాకా వెళ్తాము. ఇది ఏంటి అంటే అవ్యక్త గతి అనేటువంటి దశ. అంటే మొదటి 5 వృత్తాలని మనం దాటేసి ముందుకు పోతాం. 5 వృత్తాల దాకా హృదయ మండలంలో ఉంటాం. అది మాయా అనేటువంటి వృత్తాలన్నమాట, దానికి సంబంధించినవి. ఎప్పుడైతే 5 దాటుతాడో మనిషి, అప్పుడు మనోమండలానికి ప్రవేశిస్తాడు. అక్కడ ఏముంటుంది? అహంకారం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే 5వ వృత్తానికి పోతాడో అది ఏంటంటే అవ్యక్త గతి అనేటువంటిది. ఈ గతి లోపల ఏంటంటే అంటే వ్యక్తము కానటువంటిది. ఈ దశలో ఏంటంటే మనిషి మాయా పరిమితుల నుండి సంపూర్ణముగా ముక్తుడైపోతాడు 5వ వృత్తానికి వెళ్ళినప్పుడు. ఈ స్థితి ఏంటంటే పూర్వకాలం మహర్షులలో చాలా కొంతమందికి మాత్రమే ఉండింది. అందులో జనక మహారాజు ఒక్కడు. అతను సాధించినటువంటి స్థితి ఎంత గొప్పదిగా అందరూ భావించేవాళ్ళంటే, ఆ కాలంలో ప్రముఖులైనటువంటి మహర్షులు తమ పుత్రులను జనక మహారాజు వద్దకు శిష్యులుగా పంపించేవాళ్ళు. ఎందుకంటే శిక్షణ పొందేదానికి. బాపూజీ గారు రచించినటువంటి రాజయోగ ప్రభావం అనేటువంటి పుస్తకంలో వర్ణించినట్లు ఇప్పుడు హృదయ మండలాన్ని దాటినాము. అంటే మొదటి 5 వృత్తాలు ఏమున్నాయి కదా, అవి మాయకు సంబంధించినటువంటివి, అవి హృదయ మండలానికి సంబంధించినటువంటివి. దాన్ని దాటి ముందుకెళ్తాము. దాని తర్వాత 11 వృత్తములు అహంకారపు వివిధ దశలను తెలియజేయను. అచ్చటి స్థితి అతి సూక్ష్మముగా నుండు. మనం ఆ మండలంలో పురోగమించిన కొలది అది సూక్ష్మాతి సూక్ష్మమగును. 16వ వృత్తము చేరుసరికి మనం అహంకారం నుండి చాలా వరకు విముక్తులమగుదుము. ఈ దశ ఎందలి స్థితి ఇంచుమించు దుర్గ్రాహ్యము. మహర్షులలో మహోన్నతులకు వారి యందు కూడా ఈ స్థితిని అందుకొన్న వారరుదు. నా దృష్టిలో పూర్వకాల మహర్షులలో కబీరు తప్ప ఈ దశ 16వ వృత్తం వరకు పురోగమించిన వారు లేరు. ఈ 16వ వృత్తం కూడా అధిగమించిన మీదట మిగిలి ఉండునది కేవలము సంజ్ఞాలేశము మాత్రమే. అందునను జడత్వలేశమున్నది, అదియును స్థూల రూపమే. మనం ఇప్పుడు కేంద్ర మండలము ప్రవేశింతుము. అచ్చట 7 వృత్తములు కానవచ్చును. బాపూజీ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 5 వృత్తాలని దాటిన తర్వాత మనోమండలాన్ని ప్రవేశిస్తాం. మనోమండలంలో ఏంటంటే 11 వృత్తాలు ఉన్నాయి. అవి అహంకారపు వివిధ దశలను తెలియజేస్తాయి. అక్కడి నుంచి స్థితి అతి సూక్ష్మంగా ఉంటూ పోతుందన్నమాట. మనం ఆ మండలంలో పురోగమించిన కొలది ఏమైపోతుంది, అది సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోతుంది అన్నమాట. అయిన తర్వాత 16వ వృత్తం చేరుకునేసరికి మనము అహంకారం నుండి చాలా వరకు విముక్తులైపోతాము. ఈ దశ లోపల ఉండేటువంటి స్థితి ఏంటుందంటే దుర్గ్రాహ్యము అని చెప్తారు. గ్రహించేదానికి కష్టం. మా మహర్షులలో మహోన్నతులైనటువంటి వాళ్ళలో కూడా ఈ స్థితి అందుకున్న వాళ్ళు చాలా అరుదు.
బాబూజీ గారి దృష్టిలో పూర్వకాల మహర్షులలో ఒక సంత కబీరులు తప్ప ఈ దశనంటే 16వ వృత్తం దాకా పురోగమించిన వారు లేరన్నమాట. అంతేకాకుండా ఈ 16వ వృత్తం కూడా అధిగమించిన తరువాత మిగిలి ఉండేది ఏంటంటే కేవలము సంజ్ఞాలేశము మాత్రమే అని చెప్తారు. కాబట్టి ఆ జడత్వ లేశం అనేటువంటిది, అక్కడ ఎటువంటి జడత్వము లేదు, అది కూడా స్థూల రూపంలో మనం ఇప్పుడు కేంద్ర మండలంని ప్రవేశిస్తాము. కానీ కన్నడ పుస్తకంలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది సారూప్య స్థితి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ 16వ వృత్తం దాటిన తర్వాత సారూప్య స్థితి స్థూలంగా కనిపిస్తుంది అని. సారూప్యం అంటే భగవంతునిలో ఐక్యమయ్యేటువంటిది. అది ఒక 16 అంటే 17వ వృత్తంలో అక్కడ స్థూలంగా ఉంటుంది. తర్వాత అది రాను రాను సూక్ష్మం అవుతూ పోతుంది. ఆ 7 వృత్తాలు ఏమున్నాయి కదా ఇంకా మిగతావి, వాటిని జ్యోతిర్మయ వృత్తాలు అని చెప్తారన్నమాట. వాటిని భావ ప్రకటన కొరకు వెలుగని పిలుతుము. మన పురోగమనమును వీటిని కూడా అధిగమింతుము. నేను చెప్పిన స్థూల రూపముతో కూడిన స్థితి సాధ్యమైనంత చివరి పరిమితి వరకు సూక్ష్మతరమగుచూ పోవును. కేంద్రమునకు అత్యంత సన్నిహితమైన స్థానము మనం ఇప్పుడు సాధించితిమి. ఇది మానవ సాధ్యమగు మహోన్నత స్థితి. ఇచ్చట మనము వాస్తవ స్థితిలో సన్నిహితమైన పొందికను కలిగి ఉందుము. ఆత్మకును భగవంతునకును మధ్య నామమాత్ర భేదము ఉండవలసి ఉన్నది. కాన కేంద్రముతో సంపూర్ణ సమైక్యము సాధ్యము కాదు. మానవ సాధ్యమగు ఆధ్యాత్మికోన్నతి యొక్క పరిమితి ఇది. కనుక సాక్షాత్కార మార్గమున అత్యంతోన్నత ప్రగతి సాధించగోరినతడు తొట్టతొలి నుండి గమ్యముపై దృష్టి నిలుపవలేను. బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఆ సారూప్య స్థితి అనేటువంటిది ఇది స్థూలమైనటువంటి రూపంలో నుంచి సూక్ష్మమవుతూ పోతుంది అనమాట. దానికి బాబూజీ గారు ఏం చెప్తున్నారు, ఆ వృత్తాలని ఏమి అంటే వెలుగు అని అంటే జ్యోతిర్మయ వృత్తాలు అని చెప్పారనమాట. మనం పురోగమించడానికి వీటిని కూడా మనం దాటి ముందుకెళ్ళాలి. ఆ స్థూలమైనటువంటి సారూప్య స్థితి లోపల ఏంటంటే సాధ్యమైనంత వస్తూ సూక్ష్మమవుతూ ఆ చివరి పరిమితి దాకా వెళ్తాము. అలా చివరి వృత్తం దాకా వెళ్తాము. అది కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. కాబట్టి మనిషి సాధ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఏముంది కదా, ఇక్కడి దాకా ఉందన్నమాట. ఇక్కడ మనము చాలా సహజమైనటువంటి స్థితిలో జీవిస్తామన్నమాట. అంటే న్యాచురల్ స్టేట్ ఆఫ్ కండిషన్, మన నేచర్ ఏముంది నిజమైనటువంటిది ఆ ఒక స్థితిలో మనము జీవిస్తామన్నమాట. కాకపోతే ఆత్మకు భగవంతునికి మధ్య నామమాత్రమైన భేదం ఉండాలి. కాబట్టి మనము కేంద్రంతో సంపూర్ణంగా సమైక్యము సాధ్యం కాదు. అంతేకాకుండా మానవ సాధ్యమగు ఆధ్యాత్మికోన్నతి యొక్క పరిమితి ఏంటంటే ఇదే. కాబట్టి సాక్షాత్కార మార్గంలో అత్యంతమైనటువంటి ఉన్నత ప్రగతి సాధించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముందు నుంచి తొట్టతొలి రోజు నుండి కూడా గమ్యము పైననే దృష్టి నిలపాలి అని బాబూజీ గారు చెప్తున్నారు. ప్రపంచంలోని మహర్షులు యోగులందు ఏ కొద్ది మందికి కూడా దానిని గూర్చిన భావన లేదు. అనేక సందర్భములలో వారి పురోగతి ఎంతైనప్పటికీ 2వ 3వ వృత్తం వరకే. ఇంత ప్రాథమిక దశయందుండి కూడా వారు కొన్ని ఎడల తాము సాధించిన పురోగతి చాలా గొప్పదని భావించుట దురదృష్టకరం. తత్వవేత్తలని పిలువబడును బహి స్వరూప సౌందర్యముల చూచి మోసపోవు మూర్ఖజనులచే పరిపూర్ణత పొందిన వారుగా గౌరవింపబడుచున్న కొందరి స్థితిని చక్కగా నిర్ణయించుటకు వీలగుటకే నేనిది అంతయు చెప్పితిని. బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ప్రపంచం లోపల మహర్షులు యోగులు ఏ కొద్ది మందికి కూడా ఆ అంతిమ స్థితి గురించి భావన లేదు, ఆ పరమతత్వం గురించి తెలీదు. అనేక సందర్భాలలో వాళ్ళ పురోగతి
ఎంతైనప్పటికీ కూడా మళ్ళీ మూడవ వృత్తం దాకానే అక్కడే ఉన్నారు. ఇంకా ఇంత ప్రాథమిక దశ లోపల కూడా ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారు, తాము చాలా సాధించి పురోగతి పొందినామని అనుకునేటువంటిది ఏంటంటే నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంగతి. తర్వాత తత్వవేత్తలని చేసి పిలువబడేటువంటి వాళ్ళు బయట స్వరూపాన్ని, సౌందర్యాన్ని చూసి మోసపోయి వాళ్ళని చాలా గొప్ప అని అనుకునేటువంటి మూర్ఖ జనులకు ఏంటంటే వాళ్ళని గౌరవిస్తున్నారు కదా, అటువంటి వాళ్ళని వాళ్ళ స్థితి చక్కగా నిర్ణయించి తరువాత గౌరవించని అని బాబూజీ గారు. అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారనే దానికి సరిగ్గా తెలుసుకోండి అయ్యా, అందరూ చాలా పెద్ద స్థితిలో ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారని అనుకునేసి మోసపోకండి. ఇవన్నీను మీరు చూడండి. వాళ్ళ లోపల ఈ మాయ అనేటువంటి వలయం నుంచి దాటినారా అంటే మాయ నుంచి వాళ్ళు ముక్తి పొందినారా? ఇదేదో బాబూజీ గారు గుండుగా సర్కిల్ వలయాలు వృత్తాల్లాగా వేసినారు ఏమో ఇది అని అనుకోవద్దండి. ఇవన్నీ మన లోపల ఉండేటువంటి అంతరంగపు స్థితి. ఇది బాబూజీ గారు ఊరికనే వేసినారు ఇలాగ అందరికీ అర్థం కాని అని. ఇది మరి ఇంకేదో అర్థం చేసుకునేయో ఏదో వృత్తాలు ఉన్నాయో కనిపిస్తాయేమో రౌండ్గా అలా అనుకోకండి. ఎందుకంటే ఈ ఒక వృత్తాలు ఏం చెప్తున్నాయంటే ముందుగా మనము మాయా అనేటువంటి ఆ పరిధి నుంచి ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా అదే ఒక శక్తితోనే కప్పబడి ఉంది. దాన్ని మనము దాటుతూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆ మాయ ఒక పరిధి నుంచి మనము ముక్తిని పొందాలి మొదట. అది అయిన తర్వాత ఇంకేం వస్తుంది అంటే అహంకారము. మనిషిలో అహంకారం అంటే మనం ఏదో ఒక స్థూల రూపాన్ని చూసి అహంకారం అనుకుంటాం, కానీ అది ఎంత సూక్ష్మంగా లోపల ఉంటుంది అంటే దానికి బాబూజీ గారు 11 వృత్తాలు చూపించారు మనకి. అహంకారము పొరలవి అన్నీ ఉంటాయి లోపల. అవన్నీ దాటిపోవాలి. స్థూలం నుంచి సూక్ష్మమైనటువంటి అహంకారపు పొర దాకా కూడా ఉంటుంది మనిషి లోపల. ఏం లేదనుకోవచ్చు, కానీ ఎంతో సూక్ష్మంగా ఉంటుంది. అవి 11 పొరలు అన్నమాట. అవి 11 వృత్తాలు మనిషి లోపల ఉండేది. దాన్ని దాటి ఎప్పుడైతే ఏ మనిషి అయితే ముందుకు పోతాడో అతను సారూప్యం భగవంతుడిలో ఐక్యమయ్యేటువంటి స్థితిని పొందుతాడు. అది ముందుగా స్థూల రూపంలో ఉంటుంది. రాను రాను అది చాలా సూక్ష్మమవుతుంది. అవి జ్యోతిర్మయ వృత్తాలు. అవి ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. అంటే భగవంతుడిలో లీనమైనటువంటి వాళ్ళల్లో కూడాను ఇంకా ఆ లీనమైనటువంటి స్థితి స్థూలం నుంచి ఇంకా సూక్ష్మంగా పోవాలి. అది 7 ఉంటాయన్నమాట. కాబట్టి ఇది ఇంతను ఏంటి అంటే మన లోపల ఉండేటువంటి అన్ని కష్మలాలు మాలిన్యమంతాను పారద్రోలి మాయా అనేటువంటి బంధనం నుంచి ముక్తి పొంది అహంకారం అనేటువంటి ఎన్నో పొరల నుంచి ఇంకా దాటి ముందుకు వెళ్ళి ఆ భగవంతుడిలో ఏకమయ్యేటువంటి ఆ సారూప్యత ఏముంది కదా, అందులోనూ ఇంకా స్థూలత్వాన్ని దాటి ఇంకా సూక్ష్మమైనటువంటిది అయ్యి ఆ కేంద్ర బిందువుకి చాలా దగ్గరగా వచ్చి చేరుకునేది మానవుని యొక్క అంతిమ గమ్యము. అంతేగాని ఆ ఒక కేంద్రం లోపల లీనం అవ్వడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అనేటువంటి ఆ అంతరం ఉండాలి కాబట్టి. ఇది బాబూజీ గారు మనకి చాలా చక్కగా విశదీకరించి తెలిపినారన్నమాట. కాబట్టి మిత్రులారా, ఈ ఒక విషయంతో పాటు ఈ ఒక అధ్యాయం ముగిసింది. వచ్చే సత్సంగంలో మార్గములు సాధనలు అనేటువంటి అధ్యాయం గురించి తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.